హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా కురిసినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. మధ్యాంధ్ర జిల్లా శ్రీకాకుళం, విజయనగరం తరువాత మళ్లీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇవాళ రేపు ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లా, రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, ఆ తరువాత ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, జిహెచ్ఎంసి, గుర్రంగూడ, రాగన్నగూడ, మాల్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.